హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై ఫోనిక్స్ డిక్షనరీ. నేను 3 వీడియోస్ చేశాను. 3 వీడియోస్లో ఒకటి బిగినింగ్ కాన్సోనెంట్ ప్యాక్ 33 కార్డ్స్, ఇంకొకటి ఎండింగ్ కాన్సోనెంట్ ప్యాక్స్ 42 కార్డ్స్. ఎండింగ్ కాన్సోనెంట్ ప్యాక్ 42 కార్డ్స్. So now this is a new video, మై ఫోనిక్స్ డిక్షనరీ. ఇవన్నీ నేను రైట్ ట్రాక్ అనే కంపెనీ నుంచి నేర్చుకోవడానికి తీసుకున్నాను. అంటే స్కూల్లో చెప్పినప్పుడు హెల్ప్ అవుతుందని. సో ఇందులో ఏంటంటే కొన్ని వర్డ్స్ ఇచ్చారు, ఆ వర్డ్కి రిలేటెడ్గా ఎలా ఉంటుంది చూద్దాం. లెట్స్ సీ. ఫస్ట్ వర్డ్ BR సౌండ్, బ్ర. Let us consider. Now have a look. Bread, broom, break, brown, bruise, breathe, brutal, bright, brain, branch. So here the main concept is, మనం జనరల్గా ఏంటంటే ఈ వర్డ్స్ అన్నిటిని ఇండివిజువల్గా చదివించడం నేర్పిస్తాం. సో స్టూడెంట్, దోస్ హూ కెన్ రీడ్ అండ్ కొద్దిగా మినిమం ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళందరూ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నేర్చేసుకుంటారు. స్పెల్లింగ్ నేర్చుకోవాలి, వర్డ్, లెటర్స్, వర్డ్స్ ఐడెంటిఫై చేసి ప్రొనౌన్సియేషన్ చేయించాలి. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అలా చదువుతుండగా సేమ్ చెప్పినట్టు 30 మందిలో టాప్ 10 పీపుల్ దే కెన్ అడాప్ట్ రీడింగ్. ఆ 10 మెంబర్స్ ఏంటంటే ఒకటి కరెక్ట్గా చదువుతారు, ఒకటి మిస్టేక్ చదువుతూ వెళ్తుంటారు. మిగిలిన 10 మెంబర్స్ మనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ సరిపోవు అనమాట. బట్ ఐ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ ఇఫ్ యూ ప్రాక్టీస్ ఇన్ దిస్ మేనర్, దిస్ సౌండ్, ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ BR, బ్ర, AI, ఎయిన్, బ్రెయిన్. సౌండ్ అలాగా విడివిడిగా నేర్పిస్తే కంపల్సరీ అండర్స్టాండింగ్ కానీ పార్టిసిపేషన్ కానీ పెరిగే అవకాశం ఉంటుంది. చూడండి, BR 1 సౌండ్, డబుల్ O, 2 Oలు వచ్చినప్పుడు ఊ, బ్రూ, బ్రూమ్. బ్ర, ఏ, 2 ఓవెల్స్ పక్కన ఉన్నాయి. ఈ ఏ కింద పలుకుతాం. ఎక్, బ్రేక్. చెప్పాను కదా, ఇది ఒకటి. CH, చ్, బ్రాంచ్. DGని జి సౌండ్ కలుపుతాం, బ్రిడ్జ్. చూడండి, బాస్, ఈ రూల్, బ్ర. ఇది చివరి ఈ ఉంది కాబట్టి ఐని ఐగా పలుకుతాం, బ్రైడ్. సేమ్ బ్ర, ఎక్, బ్రిక్. ఇక్కడ సింగిల్ ఓవెల్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఈగా పలుకుతాం, అంటే షార్ట్ ఓవెల్. బ్రేస్, బ్రేవ్, బాస్, ఈ రూల్, అంటే చివరి ఈ వచ్చింది. సో ఇక్కడ ఏగా పలుకుతున్నాం అన్నమాట. బ్ర, ఏ, ఇక్కడ వి సౌండ్ అక్కడితో ఆగిపోతుంది. అంటే ఇది ఒక బేసిక్ స్ట్రక్చర్ మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి, ఇదొకటి. NG, ఇంగ్ సౌండ్, ఈ, బ్రింగ్. చూడండి, బ్రోక్, చివరి ఈ ఉంది, ఇక్ సౌండ్, ఓగా పలికం, బ్రోక్. ఇది ఇక్కడ చూడండి, ఇది సేమ్ బ్ర సౌండ్ ఒకటి. IGH, ఈ మూడిటి యొక్క సౌండ్ ఐ. ఓకే, అందుకే EIGHT, 8 ఈ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ ఏగా పలుకుతాం. EIGH, ఐట్, 8 అయిందన్నమాట. నైట్, మైట్, బ్రైట్. సో స్పెల్లింగ్ కూడా బై హార్ట్ చేయక్కర్లేదు. ఈ IGHని ఐగా పలుకుతాం అని చెప్పినప్పుడు ఈజీగా అయిపోతుంది. సో బ్ర, అట్, బ్రైట్. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అంటే ఈ కాన్సెప్ట్కి ఎంత రిలవెన్స్ ఉన్నదని మీకు తెలియచెప్పడానికే ఈ వీడియో.
ఇది డిక్షనరీ ఉంది, వాళ్ళే ఇచ్చారు. ఐ బాట్ ఇట్ ఫ్రమ్ ఆన్లైన్. చూడండి ఇక్కడ క్ర నెక్స్ట్ వర్డ్ తీసుకుంటే క్ర. మీకు అందులో ఫస్ట్ వీడియోలో బిగినింగ్ కాన్సనెంట్ అని థంబ్నెయిల్ ఉంటుంది, అది చూస్తే తెలుస్తుంది. క్ర రిలేటెడ్ వర్డ్స్ సేమ్ వే. సో స్టూడెంట్ ఆల్సో గెట్స్ some interest and enthusiasm to practice, because తెలిసినది ప్రాక్టీస్ చేయడానికి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, ఈజీగా ఫీల్ అవుతాం. సో ఫస్ట్ వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బిల్డ్ చేయడానికి వాళ్ళకి ఇది వచ్చు అన్న నమ్మకాన్ని క్రియేట్ చేయాల్సి. క్రాబ్, క్రౌడ్, క్రయాన్, క్రీమ్. చూడండి క్ర ఈఏ ఈ రెండు ఓవెల్స్ పక్క పక్కన ఉన్నప్పుడు దాని ముందు యొక్క సౌండ్ చేస్తుంది. క్ర ఈఏ అనేది ఈ క్రీమ్. క్ర ఆ సింగిల్ ఓవెల్ ఉంది మనకి ఇందులో, యూని ఆగా ప్రొనౌన్స్ చేస్తాం. క్ర 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 ఆ చ్ క్రంచ్ సిహెచ్ చ్ సౌండ్. సో జస్ట్ మీరు ఇమాజిన్ చేయండి, ఆన్ ఏ డైలీ బేసిస్ మనం ఈ సౌండ్స్ అన్నీ ఒకటొకటి ప్రొనౌన్స్ చేపిస్తే. ఐ హ్యావ్ అనదర్ బిగ్ వాల్ చార్ట్, వాల్ ఫ్లెక్సీ విత్ ఆల్ ద సౌండ్స్. ఐ విల్ ప్రజెంట్ యూ వన్ డే. ఓకే, సో మనం ప్రతిరోజు వాళ్ళకి కొన్ని వర్డ్స్ని ప్రతిరోజు మగ్గప్ చేపిస్తుంటారు. ఏ లెటర్ వర్డ్స్, బి లెటర్ వర్డ్స్, సి లెటర్ వర్డ్స్, ఆ తర్వాత కొన్ని స్పెల్లింగ్స్, మంత్స్, అండ్ దెన్ డేస్ నేమ్స్, అండ్ దెన్ యానిమల్స్ నేమ్స్, అండ్ దెన్ ఫ్రూట్స్ నేమ్స్. ఇలాగా ఒక కేటగిరీ ఆఫ్ వర్డ్స్ని నేర్పించుకుంటూ దాని ద్వారా రీడింగ్ డెవలప్ చేయాలనుకుంటున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫస్ట్ క్లాస్ సడన్లీ స్టాండర్డ్స్ అన్నీ మారిపోతున్నాయి, ఆ రీడింగ్ ఎబిలిటీ అనేది సరిపోవట్లేదు. సో ప్రీషియస్ 3 years అనేవి అంటే నర్సరీ కానీ, ఎల్కేజీ, యూకేజీ, మీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఈ ప్రైమ్ ఏజ్లో మనం సౌండ్స్ మీద కనుక ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్టయితే, నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ ఇన్ ఎనీ అదర్ లాంగ్వేజ్ సౌండ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సౌండ్స్ మీద మనం ఫోకస్ చేసినట్టయితే కంపల్సరీ రీడింగ్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. అది ఇంటెన్షన్. మీకు కంప్లీట్ ఫుల్ వీడియో చూపిస్తాను, చూసారా? ఇవన్నీ ఈ సౌండ్తోనే. ఇప్పుడు మీరు ఇండివిజువల్ సౌండ్స్ కాకుండా వర్డ్ నేర్పించడం బెటరా, సౌండ్ నేర్పించడం బెటరా అన్నది మనం ఆలోచించుకోవాలి. చూడండి, సిఆర్వై క్రై. ఈ వైని ఐగా కూడా ప్రొనౌన్స్ చేస్తాం, సెమీ ఓవెల్ అని కూడా అంటుంటారు. చూడండి, క్ర ఐ క్రైమ్, చివరి ఈ ఉంది, ఇది బాసీ ఈ రూల్ ప్రకారం. ఇంకా ఇక్కడ ఈకి సౌండ్ ఉండట్లేదు, ఈ ఐని ఐగా ప్రొనౌన్స్ చేస్తున్నాం, క్రైమ్. ఓడబ్ల్యూ కూడా డిప్థాంగ్స్ అంటారు. అంటే ఎప్పుడైనా కొద్ది సబ్జెక్ట్లో ప్రాబ్లం ఉంటే ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్. I have got this. These are all my practice videos and I have enough interest and knowledge on this. Crash. Cra ఒక్కటి సింగిల్ ఓవెల్, ఎస్హెచ్ క్రాష్. ఓవెల్ కూడా వర్ల్ ప్రాక్టీస్ ప్రొనౌన్స్ చేస్తున్నారు, బట్ మనకి చిన్నప్పటి నుంచి అందరికీ అలవాటు అవుతుందని ఓవెల్ అని ప్రొనౌన్స్ చేస్తున్నారు. క్రూక్. క్ర ఊ క్రూక్. క్రూక్ అంటే మోసగాడు. ఓకే ఫ్రెండ్స్, లెట్ us go through this. అంటే if I go with all these words it might take a lot of time. Just I wanna give just brief introduction. Dress. చూడండి, డ్ర ఎస్, ఈ డబుల్ ఎస్ సౌండ్స్ని ఫ్లాస్ అంటారు అన్నమాట, రెండు కాన్సనెంట్స్ వచ్చినప్పుడు. డ్రెస్, డ్రాప్, డ్రమ్. చూడండి, సింగిల్ ఓవెల్ డ్ర అ డ్రమ్, డ్ర ఈ డ్రిల్, బాసీ రూల్, ఈ ఉంది చివర, డ్ర ఓ డ్రోన్, డ్ర ఏ డ్రెయిన్, డ్ర ఇప్ డ్రిప్, డ్ర యాబ్ డ్రాబ్, డ్ర ఏడబ్ల్యూ అనేది డిప్థాంగ్, డ్రా బాసీ రూల్, డ్ర
డ్రైవ్. డ్ర సింగిల్ ఓవెల్, ఈ పలుకుతాం ఎన్కే. ఇవి ఎండింగ్ కాన్సనెంట్ బ్లెండ్. డ్ర ఇక్ డ్రింక్. డ్ర యాఫ్ట్ డ్రాఫ్ట్. డ్ర యాగ్ డ్రాగ్. డ్రూప్ డ్రాంక్. ఓకే. డ్ర ఈ డ్రీమ్. So these are all the examples. Like this friends, I have for all the 32 blends and their words. So now you can understand how important it is to practice with sound. They can recognize in a better manner. వాళ్ళు తొందరగా వర్డ్స్ని గుర్తుపట్టగలరు, అర్థం చేసుకోగలరు, సౌండ్ కూడా ఫాస్ట్గా చెప్పగలుగుతారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ రీడింగ్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ మీకు ఆ వీడియోలో దొరుకుతాయి. ఇవన్నీ కావాల్సి ఉంటే షార్ట్గా ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ బ్లెండ్ మీద ఒక షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తుంటాను. ఎవరన్నా కామెంట్ చేయండి, చేస్తాను. Thank you friends. Please like it, share it and subscribe.